హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. దీనిలో గల పోస్టులు వచ్చేసి 39,481 39,481 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయింది. అయితే ఆ ఎగ్జామ్ యొక్క శాలరీ, సిలబస్, ఏజ్ లిమిట్ మొత్తం డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. దీంట్లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ఎస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ రైఫిల్మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయ్ ఇన్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎగ్జామినేషన్ 2025. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? 9వ నెల 5వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుందండి. అలాగే 10వ నెల 14వ తారీఖుతో ఎండ్ అవుతుందండి. అంటే మనం అప్లికేషన్ అనేది 9వ నెల 5వ తారీఖు నుండి 10వ నెల 14వ తారీఖు వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. ఆన్లైన్ పేమెంట్ అంటే మనం ఫీజు కట్టడానికి ఎప్పుడమ్మా లాస్ట్ డేటు? 10వ నెల 15వ తారీఖు. 10వ నెల 15వ తారీఖుతో మనకి ఫీజు అనేది కట్టేయాలండి. డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. మన అప్లికేషన్లో ఏదైనా రాంగ్ పడినా లేదంటే పేమెంట్లో ఏమైనా రాంగ్ వచ్చినా మనం 11వ నెల 5వ తారీఖు నుండి 11వ నెల 7వ తారీఖు వరకు మనం సరిదిద్దుకోవడానికి డేట్స్ అయితే మెన్షన్ చేశారండి. టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడవుతుందమ్మా? జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇది కూడా టెంటేటివ్ అండి, అంటే ఇది డేట్స్ అనేవి మారచ్చు. నెక్స్ట్, దీనికి గల పే స్కేల్ గురించి మనం తెలుసుకున్నట్లయితే లెవెల్ 1లో 18,000 నుంచి 56,900 వరకు మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ద పోస్ట్ ఆఫ్ సిపాయ్ అండ్ ఇన్ ఎన్సిబి అండ్ పే లెవెల్ 3 21,700 to 69,100 వరకు ఉంటుందని పే స్కేల్ అనేది మెన్షన్ చేశారండి. వేకెన్సీస్ వచ్చేసి మనకి టోటల్గా ఇక్కడ మేల్కి ఫీమేల్కి విడివిడిగా చెప్పడం జరిగిందండి. అండ్ ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అన్ని క్యాస్ట్ల వైజ్గా కూడా డివైడ్ చేసి జరిగింది. టోటల్ పోస్ట్ ఎన్ని వచ్చమ్మా? 39,481 39,481 పోస్టులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 18 to 23 ఇయర్స్ 18 to 23 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. 1వ నెల 2వ తారీఖు 2002వ సంవత్సరం నుంచి 1వ నెల 1వ తారీఖు 2007 వరకు మధ్యలో అయితే జన్మించాలండి. ఈ తేదీల మధ్యలో దాటితే ఏజ్ లిమిట్ అనేది సరిపోదు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 3 ఇయర్స్, చిల్డ్రన్ అండ్ డిపెండెంట్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ ద 1984 రియాట్స్ ఆర్ కమ్యూనల్ రియాట్స్ ఆఫ్ 2002 ఇన్ గుజరాత్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్లో 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అలాగే చిల్డ్రన్స్ అండ్ డిపెండ్స్ ఆఫ్ విక్టిమ్స్ కిల్డ్ ఇన్ 2002 గుజరాత్ ఓబీసీ వాళ్ళకైతే 8 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 10th క్లాస్ ఖచ్చితంగా పాస్ అవ్వాలండి. అది కూడా 2025 1వ నెల 1వ తారీఖు కల్లా మనం క్వాలిఫై అయ్యి ఉండాలండి. సర్టిఫికేట్ ఖచ్చితంగా మన చేతిలో ఉండాలి. అలాగైతేనే మన క్వాలిఫికేషన్కి సరిపోతామండి. నెక్స్ట్, అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందండి. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు ఎటువంటి ఫీజు లేదండి. ఫీజు వచ్చేసి BHIM యూపీఐ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా వీసా, మాస్టర్ కార్డ్, మెస్ట్రో, రూపే డెబిట్ కార్డ్స్ ద్వారా మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందండి. 10వ నెల 15వ తారీఖు లోపు మనం పేమెంట్ అనేది కట్టవలసి ఉంటుందండి. నెక్స్ట్,
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందండి ప్యాటర్న్ అనేది తెలుసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయండి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ బి నుండి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ సి నుంచి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుండి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. పార్ట్ డి నుండి ఇంగ్లీష్ అండ్ హిందీ నుంచి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 క్వశ్చన్స్ టోటల్ 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 60 నిమిషాల్లో అయితే ఎగ్జామ్ ఉంటుందండి. ఆల్ ద క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్. ఎగ్జామ్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ టైప్లో అయితే ఉంటుందండి. ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ 13 రీజనల్ లాంగ్వేజెస్. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ హిందీతో పాటుగా 13 లాంగ్వేజెస్లో అయితే వస్తుందండి. అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ అయితే లాంగ్వేజెస్లో అయితే మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దేర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. 0.25 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిలబస్ గురించి తెలుసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఈ సిలబస్ ఉంటుందండి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్లో ఈ సిలబస్ ఉంటుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఈ సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఈ సిలబస్ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో మేల్కి వచ్చేసి 5 km ఇన్ 24 minutes, 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో కండక్ట్ చేస్తారండి. అండ్ 1.6 km ఇన్ 7 minutes, 1.6 km 7 minutesలో రేస్ అనేది ఉంటుంది. అది మేల్కి. ఫీమేల్కి వచ్చేసి 1.6 km ఇన్ 8.5 minutes, 8.5 నిమిషాల్లో 1.6 km అయితే రేస్ ఉంటుంది. అండ్ 800 meters ఇన్ 5 minutes, 5 నిమిషాల్లో 800 meters అయితే రేస్ ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్కి 170 cm అయితే ఉండాలండి హైట్. ఫీమేల్ వచ్చేసి 157 cms అయితే ఉండాలి. ఇక్కడ క్యాస్ట్ వైజ్గా రిలాక్సేషన్ అనేది హైట్కి ఇచ్చారండి. హైట్ అయితే రిలాక్సేషన్ ఇచ్చారు. చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 80 cms, మినిమం ఎక్స్పాన్షన్ 5 cms అయితే ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారండి. వెయిట్ వచ్చేసి యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్, హైట్ అండ్ ఏజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ ద్వారా వెయిట్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ కన్సిస్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. క్యాండిడేట్ స్కోరింగ్ ద ఫాలోయింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఎలిజిబుల్ ఫర్ షార్ట్ లిస్టింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే ఫస్ట్ స్టేజ్లో షార్ట్ లిస్ట్ అయితే చేస్తారండి. 30% ఉండాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% రావాలి. ఆల్ అదర్ కేటగిరీస్కి 20% అయితే మార్క్స్ అనేవి రావాలండి. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ విల్ బి గ్రాంటెడ్ ద ఫాలోయింగ్ ఇన్సెంటివ్ బోనస్ మార్క్స్ ప్రొవిజనల్లీ విచ్ విల్ బి యాడెడ్ టు ద నార్మలైజ్డ్ స్కోర్స్ ఫర్ ద క్యాండిడేట్స్. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే బోనస్ మార్క్స్ అయితే కలపడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ చెప్తున్నాను కదా, నన్ను కొంచెం మీరు ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇలా చేస్తేనే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ నోటిఫికేషన్స్ గురించి మీకు చెప్పడానికి నాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్లీజ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.